వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. కృష్ణా జిల్లా ఉయ్యూరు పెద్ద మసీదు సెంటర్లో అనుమతులు లేని వైద్యశాల మరియు ఫార్మసీ. పగలు ప్రభుత్వ డాక్టర్గా ఉద్యోగం, సాయంత్రం ప్రైవేటుగా చర్మ వ్యాధుల స్పెషలిస్టుగా వ్యాపారం చేస్తూ సంపన్నుడైన డాక్టర్. సేవ పేరుతో 15 రోజులకు ఓపీ 500 రూపాయలు అమ్మేది జనరిక్ మందులు, అనుమతులు లేని ఫార్మసీ నిర్వహిస్తూ ప్రజలను నిలువ దోపిడీ. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ప్రైవేటుగా క్లినిక్ నడపకూడదనే నిబంధనలకు తూట్లు. వారానికి 3 రోజులు ఇక్కడ, 3 రోజులు విజయవాడలో రోజుకి 50,000 రూపాయలు చొప్పున వారానికి 1,50,000 ఆదాయం. సుమారు నెలకు 6 లక్షల వరకు ప్రైవేటు సంపాదన. మరి విజయవాడలో ఎంతో సుమారు 10 లక్షల పైనే నెలకు సంపాదిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ జీతం ఎడిషనల్. ప్రతి పేషెంట్ దగ్గర కనీసం 1000 పైనే మందులు, ప్రిస్క్రిప్షన్. ఈ మందులు తమ వద్దనే కొనాలి, మరి ఎక్కడ దొరకవని నిబంధన. అంతా కలిసి 100 రూపాయలు ఖరీదు చేయని జనరిక్ మందులకు 1000 రూపాయల పైగా దోపిడీ. చోద్యం చూస్తున్న డిఎంహెచ్ఓ అధికారులు మరియు డ్రగ్ కంట్రోల్ అధికారులు. బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే అదనంగా మరొక 1000. డిఎంహెచ్ఓ మరియు డ్రగ్ కంట్రోల్ అధికారులకు ఫిర్యాదు చేయనున్న సామాజిక కార్యకర్త. హాస్పిటల్ పేరు, అడ్రస్, పూర్తి వివరాలు త్వరలో మీ ముందుకు.